హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మటన్ కర్రీ చాలామంది ఉడకదు అంటూ ఉంటారు కదా. ఇలా డైరెక్ట్గా కుక్కర్లో అయితే మనము చేసుకుంటున్నాము. కుక్కర్లో వేయడం ద్వారా ఫాస్ట్గా కర్రీ అవుతుంది. ముక్కలు కూడా బాగా తొందరగా ఉడికిపోతాయండి. ఒక్కసారి నేను చేసే పద్ధతిలో చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేశారంటే నేను ఏం మసాలాలు యాడ్ చేశానో మీకు తెలియదు. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి తప్పక ట్రై చేయండి ఈ విధంగా నేను చేసే పద్ధతిలో. ఇందుకోసం నేనైతే అరకిలో మటన్ అయితే ఇక్కడ తీసుకుంటున్నానండి. వాటర్లో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. అరకిలో తీసుకున్నాను. ఇక్కడ కుక్కర్ అయితే తీసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసుకున్నాను. డైరెక్ట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆవాలు, జీరా వేసేసాను. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా వాటర్లో, ఆ మటన్ ముక్కల్ని అయితే మనం కుక్కర్లో అయితే వేసేసుకోవాలి. డైరెక్ట్ 1 స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి. మీకు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఈ 3 ముక్కలకి పట్టేసే విధంగా మంచిగా కలిపేసుకుంటూ ఒక 5 మినిట్స్ అయితే మనం బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఏం వేయలేదండి. మటన్లో ఆల్రెడీ మనం కడిగేసుకున్నాం కదా, ఆ వాటర్తోనే ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. కొద్ది కరివేపాకు అయితే వేసాను. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాము. అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. 5-6 రెమ్మలు పుదీనా అయితే తీసుకుంటున్నాను. కొత్తిమీర అయితే తీసుకున్నానండి. ధనియా, చెక్క, లవంగ పొడి అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఇలా వీటిని అన్నిటిని కలిపి మంచి పేస్ట్ లాగైతే మనం తయారు చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఈ పేస్ట్ను మనం ముక్కలలో వేసేసుకోవాలి. ముక్కలకి పట్టేసే విధంగా మొత్తము కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ అయితే చేసేసుకోవాలి. మీ కర్రీకి లిక్విడ్ కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువైనా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ అయితే కర్రీకి సరిపడా అయితే వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు అయితే నేను పెట్టుకున్నానండి. లాస్ట్లో కొత్తిమీర అయితే వేస్తున్నాను. 5-6-7 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ముక్క బాగా ఉడుకుతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.